ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని కృపచేత మనం దేవుని ముఖం చూస్తూ బ్రతకగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఓ చక్కని నిరీక్షణతో కూడిన ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, కొన్నిసార్లు మనకి పరిస్థితులు తారుమారయ్యి నెమ్మదేమో దూరంగా ఉంటుంది, సమాధానం కరువు అవుతుంది, కన్నీళ్ళేమో దగ్గర అవుతాయి, అయిన వాళ్ళు దూరం అవుతారు, అందరూ తేలిగ్గా మాట్లాడతారు. ఇక వీడు కోలుకొనడు, ఇక మీరు తిరిగి బ్రతకలేడు, ఇక వాళ్ళకు మంచి రోజులు రావు, అయిపోయింది, వాడు దివాళా తీశారు అంటూ ఎక్కువ భాగం చెడు సమాచారం చెబుతూ ప్రజలు కలిగిన సన్నివేశాన్ని చూసి మనల్ని వెక్కిరిస్తుంటారు, దుమ్మెత్తి పోస్తుంటారు, కొన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడతారు. అట్లాంటి పరిస్థితుల్లో మీరున్నా నేనున్నా ఒకటేగా. ఆ బాధను తట్టుకోలేక ఎందుకు నాకు ఈ బాధలు వచ్చాయి, చనిపోయి ఉంటే బాగుండేది అనుకుంటున్నాం, ఇక మనకు ఆశ లేదు అనుకుంటాం. కానీ జీవితంలో ఎన్ని వచ్చినా సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరికైనా మేలే చేయగలిగిన వాడు. ఎవరి జీవితంలో ఒకవేళ ఒరిగిపోయి పాడై పతనమైనా ఆ పాత్రను తన చేతిలో పెడితే అద్భుతమైన కార్యం చేస్తాడు. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నప్పుడు తిప్పి కుండ చేస్తూ ఒరిగినా బద్దలైనా మరలా తిరిగి దానికి ఒక కొత్త రూపం చేస్తాడుగా. ఆ దేవుడే మన దేవుడు. విలాప గ్రంథం 3వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. అదేమిటయ్యా అంటే 18వ వాక్యంలో ఇలాగున్నది: నాకు బలము ఉడిగెను అని నేను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అని అనుకుంటుని. కారణం ఏంటంటే, నా శ్రమ, నా దురవస్థ నేను త్రాగి మాచిపత్రి చేదు జ్ఞాపకం చేసుకుని. అంటే తన జీవితంలో ఇక ఆశలు లేదు, ఇక నాకు మంచి రోజులు రావు, నా బలం ఉడిగిపోయింది, నా టైం అయిపోయింది అంటూ చాలాసార్లు వ్యధ చెందుతాడు. అసలు అంటాడు, నా శ్రమ, నా దురవస్థ, నేను త్రాగిన చేదు ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ 4 మనిషిని ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంటాయి. ఒకటి ఏమిటంటే శ్రమ. శ్రమలు రాని వ్యక్తులు ఎవరు లేరుగా. ఫలించే చెట్టుకు రాళ్ళు దెబ్బలు ఎక్కువ ఉంటాయి, పూతబట్టిన దాని దగ్గరికి సాకోకు చిలుకలు వస్తుంటాయి. కానీ ఇక్కడ కనబడింది ఏమిటంటే శ్రమ, దురవస్థను మీకు తెలుసుగా. మంచి స్థితి దిగజారిపోవటం, తారుమారైపోవటం, వెలిసిందంతా కలిగిందంతా కోల్పోయి కన్నీటి చరిత్ర మిగిలితే అది ఒక దురవస్థని, దాన్ని చూసి వేదన పడతాం. రెండవది చేదు అనుభవాలు అందరి జీవితాల్లో ఉంటాయిగా. అదే జరిగింది ఇతగాడికి, ఇక అయిపోయింది. ఇంకొక మాట అంటాడు, నెమ్మదికి నాకు ఆయన బహు దూరం చేస్తున్నాడు, నెమ్మది నాకు రావట్లేదుగా, మా ఇంటికి రావట్లేదు కానీ వ్యధ చెందుతున్నాడు. అయితే విచిత్రం ఏమిటో తెలుసా, ఇవన్నీ నా ఆత్మలో జ్ఞాపకం చేసుకుని నాలో నేను కృంగి మూడుగుతున్నాను. అయితే విచిత్రం ఏమిటో తెలుసా, నాకు ఆశ పుట్టుతున్నది యెహోవా కృపగలిగిన వాడు. ఎందుకో ఇన్ని బాధలు నన్ను తరుముతూ ఒకే దాని బాండీలో వేసి కలగలిపినట్టుగా నా జీవితం తుకతుక ఉడుకుతున్నా, సమస్యల మేళమైనా ఎందుకో నాకు ఇంకా ఆశ ఉంది. ఎందుకో తెలుసా, నేను నమ్మిన దేవుడు, నేను వెంబడిస్తున్న దేవుడు, ఆరాధన చేస్తున్నాడు, కృప కలిగిన వాడు. ఆ కృప ఉంది గనక నన్ను కూడా కృప చూపుతాడు. కృపగలిగిన దేవుడు నన్ను కూడా కనికరిస్తాడు. ఎంత చక్కని నిరీక్షణ, నిబ్బరం అండి. కొన్నిసార్లు ఆయన దగ్గర సొమ్ము లేదనుకుంటే మనకేం ఇస్తాడు అనుకుంటాం, ఆయనకి చీకటిగా ఉంటే మనకేం వెలిగిస్తాడు అనుకుంటాం. కానీ ఈయన కృప కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, వెలుగై ఉన్నవాడు, సకల సమృద్ధి కలిగిన వాడు. ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా, చక్కని మాట రాశాడు, నాకు ఇక ఆశ లేదనుకుంటున్నాను, కానీ కృప కలిగిన వాడు. నా దేవుడు కృప కలిగిన వాడు గనక అందరి పట్ల కృప చూపాడు. ఆ దేవుడు నా పట్ల కూడా కృప చూపి మరలా నాకు ఆశలు చిగురింపజేసి మంచి మనుగడ కలుగ చేస్తాడని ఆయన యందు నమ్మిక ఉంచానని ప్రార్థన చేస్తే ఆయన అట్లాగే ఆశను చిగురింపజేశాడు. మరలా వాత్సల్యత పుట్టింది, గొప్ప దీవెన, మంచి రోజులు వచ్చాయి. ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతున్నా, నీ జీవితంలో ఇట్లాంటి అనుభవాలు సాగుతున్నా, ఏసే నిరీక్షణ, యేసు దేవుడే మనకు ఆధారం, ఆయనే మన నమ్మకం, ఆయనే మనకు ఆస్పాదం. కనుక ఆయన తప్పనిసరిగా కృపగలిగిన దేవుడు నీకు సహాయం చేసి నీవు ఆయన వైపు తిరిగితే మంచి రోజులు నీకు ప్రసాదించి కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక.
పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. జరగబోతున్న రోజుల్లో మీ బిడ్డలకు మంచి జరగాలి. ఇప్పుడు చీకటి వెంటాడుతుంది, సమస్యలు వెంటాడుతుంది, భయం వెంటాడుతుంది, మొండితనం, ఎన్నో ఇబ్బందులతో ఊరేగుతున్నారయ్యా. బిడ్డలను కనికరించవా. కృపగలిగిన వాడ, నీ యందు నిరీక్షణతో అడుగులు వేయటానికి వాళ్ళ వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం, పిల్లల భవిష్యత్తు, చదువులు, వివాహాలు ఒక్కటేమిటి అన్నిట్లో నిరీక్షణ కలుగు చేయి. రక్షణ భాగ్యం కలుగు చేయి. ప్రార్థనాత్మతో నింపు. నీ రాకడ కొరకు ఆయత్తపరిచి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.